ఎప్పుడైనా తాగితే సంతోషం, అప్పుడప్పుడు తాగితే వ్యసనం, రోజు తాగితే రోగం. నన్ను వదిలేయి. మహేంద్ర అలా ఉన్నావు? శ్రావ్య ఏమంది? నాతో కలిసి ఉండడం తనకు అస్సలు ఇష్టం లేదురా. నా ఆలోచన నిండా తనే ఉంది. మైండ్ పిచ్చెక్కిపోతుందిరా. నువ్వేం చేస్తావో తెలీదు. వెళ్ళి తనని తీసుకురా. నువ్వేం వరి అవ్వకురా, నేను తీసుకొస్తాను. జాగ్రత్త చూసుకోరా వీడిని. వెళ్ళిపోద్దు శ్రావ్య, వద్దు వద్దు శ్రావ్య ప్లీజ్. హే లీవ్ మీ. అది కాదు, సిద్ధుగాడు ఆలోచన నిండా నువ్వే ఉన్నావు. నువ్వు లేకపోతే వాడు బతకడు, చచ్చిపోతాడేమో. చచ్చిపోమ్మనైతే ఆలోచనలు పోతాయి. 1 yearగా లవ్ చేసుకుంటే మీరు ఎందుకు బ్రేకప్ అయిపోతున్నారు? ఇది మీ తప్ప, లవ్ తప్ప? గెట్ లాస్ట్. ఎవరు పెడుతున్నారు? హే సిద్ధు, రోజు ఫ్లవర్ పెట్టేది నువ్వా? ఎందుకు పెడుతున్నావు? వై? బికాస్ ఐ లవ్ యూ శ్రావ్య. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మా ఇంటి పక్కనే ఉంటుంటావుగా, నన్నెప్పుడు లవ్ చేసావు? నా చైల్డ్హుడ్ నుంచే నేను లవ్ చేస్తున్నాను, బట్ చెప్పలేకపోయాను. చెప్తే ఏమంటావోనని భయం. అదే భయాన్ని మెయింటైన్ చేసిద్దు. లవ్ అంటే నాకు చిరాకు, లవర్స్ అంటే అసహ్యం. అసలు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు, చివరికి ఏమైపోతారో ఎవరికీ తెలియదు. సో ఐ హేట్ లవ్. బాయ్. నిన్నే ప్రపోజ్ చేశాంట తనకి. ప్రతిసారి ఐ హేట్ లవర్స్ అంటుంది కానీ పాజిటివ్గా రెస్పాండ్ అవ్వట్లేదురా తను. ఓరే హరి, ఈడేంటో ఇలా అయిపోతున్నాడు? అరే నువ్వు ఆగరా. ఎందుకురా టెన్షన్? ప్రపోజ్ చేసావు కదా, వెయిట్ చేయరా. లవ్ ఇంకా యాక్సెప్ట్ చేయనందుకు ఇలాగ అయిపోతున్నావు. మరి బ్రేకప్ చెప్తే ఏమైపోతావు అర్థం కావట్లేదురా. సముద్రానికి అలలు ఉంటాయిరా, అవి ఒక చోట ఉండకుండా కదులుతూ ఉంటాయి. కదులుతున్నాయి కదా అని తీరం చేరడం మానేస్తాయా? మానేయుగా. అలాగే నా ప్రేమలో కూడా చివరికి కన్నీళ్ళే మిగులుతాయని తెలుసురా. కన్నీళ్ళు వస్తాయని ప్రేమను చంపేసుకుంటానా? బికాస్ శ్రావ్య హీజ్ మై హార్ట్ బీట్ రా. అబ్బో, బాగా చెప్తున్నావురా కవితలు. రేపు ఇక్కడే శ్రావ్యతో మాట్లాడి ఏదో ఒకటి తేల్చేస్తా. హాయ్ శ్రావ్య. ఏంటి రమ్మన్నావు? అదేంటి శ్రావ్య అలా అంటున్నావు? అయినా ఈ రోజుల్లో లవ్ అనేది అట్రాక్షన్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్. నేను ముందే చెప్పానుగా లవ్ అంటే ఇష్టం లేదని. అయితే నింటే ఇష్టమేనా? అలా అని కాదు. మరి ఎలా? ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నానని చెప్పినా పట్టించుకోవేంటి శ్రావ్య? ఈ ప్రపంచంలో భరించలేని అతి కష్టమైనది ఏంటో తెలుసా? మనకు నచ్చిన వాళ్ళు మనల్ని అండర్స్టాండింగ్ చేసుకోకపోవడమే.
ఇది చాలా పెయిన్ఫుల్ శ్రావ్య. ప్రేమ అంటే ఇవ్వడం తీసుకోవడమే కాదు, తన కోసం ఏదైనా వదిలేయడం. కానీ ఒక్కడు తెలుసుకో శ్రావ్య, నీకోసమే చచ్చేంత ప్రేమ లేదు, కానీ నీకోసం బ్రతికేంత ప్రేమ ఉంది. ఎందుకంటే నేను చనిపోతే నువ్వు కనిపించవు కదా. నీ ప్రేమ నిజమని నేను నమ్ముతున్నాను, కానీ కొన్ని కండిషన్స్ పెడతాను. వాటికి నువ్వు ఓకే అయితే ఈ రోజు నుంచే మన ఇద్దరం లవర్స్. ఓకే, చెప్పు. నీకు విషయం తెలుసా, నా చిన్నప్పటి నుంచి నా డెసిషన్స్ అన్నీ మా మమ్మీనే తీసుకుంటారు. సో మా మమ్మీకి ఆపోజిట్గా నేను వెళ్ళాలనుకోవటం లేదు. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు. నేను అందరమ్మాయిలా కాదు, ఐఎమ్ డిఫరెంట్. అందరిలాగా నేను నీతో పార్కులకి, బీచ్లకి, సినిమాలకి ఎక్కడికి పడితే అక్కడికి రాను. మరి ఇప్పుడు వచ్చావు కదా. జోక్స్ వేయకు, చెప్పేది విను. రోజు ఫోన్ మాట్లాడతాను, చాట్ చేస్తాను, అంతే. నీతో ఎక్కడికి రాను. కొంతకాలం ఇలాగే ఉండాలి, తర్వాత మ్యారేజ్ చేసుకుందాం. దీనికి నువ్వు అగ్రీ అయితే లవ్ చేసుకుందాం. ఓకే. హలో, నీ పక్కనే కూర్చొని మాట్లాడాలని ఉంది. అప్పుడే 1 year గడిచిపోయింది. ఇక నేను వదిలి ఉండలేను. 1 year బ్యాక్ నేను నీకు చెప్పింది గుర్తుంది కదా. 1 year గడిచింది, ఇంకొంతకాలం ఇలాగే ఉండాలి. తప్పదు, నాతో మాట్లాడుకు. టుడే ఈవినింగ్ ఆ లేక్ దగ్గర రా, నీతో మాట్లాడాలి. ఓకే. నువ్వు నా చైల్డ్హుడ్ డ్రీమ్. ఎందుకు నా నుంచి రీజన్స్ లేకుండా విడిపోదాం అనుకుంటున్నావు? నా గోల్స్ వేరు, అంబిషన్స్ వేరు. నేను లవ్లో ఉంటే అవి రీచ్ అవ్వలేను. యు ఆర్ మై ఎవ్రీథింగ్ శ్రావ్య, ఎవ్రీథింగ్. ఇదంతా కాదు, నిన్ను వదిలి నేను ఉండలేను. నన్ను వదిలే, లెట్స్ బ్రేకప్. నువ్వే నా జీవితం అనుకున్నా శ్రావ్య, కానీ నువ్వు లేని ఈ జీవితం నాకెందుకు? హే, ఎందుకు సూసైడ్ చేసుకోనుకుంటున్నావు? అసలు ఏమైంది? నేను నా లవ్లో బ్రేకప్ అయిపోయాను సార్. నాకు బ్రతకాలని లేదు. నన్ను వదలండి, ప్లీజ్ లీవ్ మీ. లవ్లో బ్రేకప్ అయితే చనిపోవాలా? ప్రాణం పోయేటప్పుడు బాధ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోతే ఆ బాధ తట్టుకోలేమని ఎవడో అన్నాడు సార్. అది ఇప్పుడు నిజమని తెలుస్తుంది. నీ ఏజ్ కనీసం 20 years కూడా లేవు, అప్పుడే లవ్లో బ్రేకప్ అయిపోయానని చనిపోవాలనుకుంటున్నావా? ఈ ఏజ్లో నీకు ఎన్నో యాంబిషన్స్ ఉండి ఉంటాయి, అవన్నీ నువ్వు రీచ్ అవ్వాలి. నిన్ను వదిలేసి కారణాలు చెప్పకుండా వెళ్ళిపోయిన వారికి నీ గురించి తెలియాలి. ఇవన్నీ కాకుండా ముఖ్యంగా నీ పేరెంట్స్ కోసం నువ్వు గొప్పవాడివి కావాలి. నువ్వు ఆల్రెడీ నీ లవ్లో బ్రేకప్ అయిపోయావు, నీ లైఫ్లో కూడా బ్రేకప్ అయిపోతావా? మీ టీనేజర్స్తో ఇదే ప్రాబ్లం. 9 నెలల కడుపును మోసిన తల్లి కోసమో, 20 సంవత్సరాలు బాధ్యతగా పెంచిన తండ్రి కోసమో మీరు ఏమి చెయ్యరు, కానీ ఒక్క అమ్మాయి కోసం మాత్రం ఏం చేయడానికైనా సిద్ధపడిపోతారు. నువ్వైనా మారు, ఇలా ఉండకు. అలాగే సార్, నేను నా లైఫ్లో బ్రేకప్ అవదలుచుకోలేదు. ఈరోజే వేకప్ అయ్యాను. థ్యాంక్ యూ సార్.